జోడియర్, నా జీవితంలో ఇంకెప్పటికీ నేను మర్చిపోలేనిది నిమిషాలే గడిచిపోయాయి. నీకన్నా నా మీద ప్రేమ చూపించేవాళ్ళు ఎవరు ఉండరేమనుకుంటా. నేను అస్సలు ఊహించలేదు మిమ్మల్ని లవ్ చేస్తానని. మీరెప్పటికీ నాతోనే ఉండాలని నేను ఆశపడ్డాను. నా ఆశ నెరవేరాలి. మీకు తెలుసా, సోఫీ మేడము ఆ అబ్బాయి కలిసి ఏదో టూర్కి వెళ్లారంట. ఏమైంది వాళ్ళిద్దరు టూర్కి వెళ్తే? సోఫీ మేడం ఆవిడసలు ఆడదేనా? ఆవిడికి తమ్ముళ్లాంటి వయసులో ఉన్న అబ్బాయిని తీసుకొని టూర్కి వెళ్ళింది. ఆ అబ్బాయి ఎప్పుడు చూసినా ఆవిడ వెనకాలే తిరుగుతుంటే నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఇప్పుడు క్లియర్ అయింది. ఓహ్, సోఫీ మేడం నిజ స్వరూపం తెలిసిపోయింది. ఇదిగో చూడు నాన్సీ, ఇంకెక్కువ డెవలప్ చేయొద్దు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఫ్రెండ్గా ఉండకూడదా? CROMPTON అంటే క్రోకడైల్. ఏంటది? ఏది నువ్వు చదువు. చదవరా. CROMPTON ఫ్యాన్. అంతే. అంతేనా? అవును. సైమన్ అన్న, ఇదెవరిచ్చారు? మోహన్ గారి కుటుంబం ఉంది కదా, యూకే నుంచి తిరిగి వచ్చినప్పుడు నాకిచ్చారు దీన్ని. ఏంటి కంప్లైంట్? చిన్న కంప్లైంటే, తిరగడం లేదు. లేదా వేరే ఫ్యాన్లన్నీ ఎగురుతాయంటే? నేను చెక్ చేసి చూస్తాను. వేసి చూడండి. అయ్యో మంచిదే. ఫ్లాట్ లో ఉన్న అందరికీ చెప్పేసి క్యాండిల్స్ కొని పెట్టుకోమని. 2 రోజులకి కరెంట్ రాదు. నోరు మీరా. అవును, చెయ్యి కాస్త జరుపురా. చెయ్యి. లేదు సైమన్ అన్న, మన సోఫీ మేడము జోను టూర్కి పోయి చాలా రోజులు అవుతుంది. ఒరే థామస్, ఒక ఆడ మగ 2-3 రోజులు లేరు అన్నందువల్ల ఆకాశం విరిగి కింద పడిపోదులే. వాళ్ళని చూసుకోవడం వాళ్ళకు బాగా తెలుసు. నువ్వు వాళ్ళ గురించి ఏమీ ఆలోచించుకో. వెళ్ళి మోటార్ వేరా, వెళ్ళు. పీచి వేదవా, వెళ్ళరా వెళ్ళు. మిగతా వాళ్ళ విషయం తెలుసుకోవాలంటే ఇంత ఉత్సాహంగా వస్తారే, నీ పని మాత్రం చూడవు. లేదు సైమన్ అన్న, సోఫీ మేడము జోవు వెళ్ళి ఇద్దరు ఒకటే ఉన్న పరువు తీస్తున్నారు కదరా. అయినా కూడా వాళ్ళిద్దరు ఎక్కడికి ఉంటారు? అందరికీ ఒకటే జబ్బు. మేడం ఇక్కడే ఆపండి, నేను నడుచుకుంటూ వెళ్తాను. హాయ్. హాయ్. రేయ్ బలాదూర్ తిరిగి వచ్చేసావా? వెళ్ళు. వెళ్ళు వెళ్ళు, చాలా టైర్డ్గా ఉండుంటావు. రేయ్ నువ్వు సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి అడుగు సోఫీ ఫ్లాట్ ఎక్కడని. సరే సార్. అన్నా, సోఫీ మేడం ఫ్లాట్ ఏది? 121. ఏంటి విషయం? మా సార్ మేడంని కలవడానికి వచ్చారు. రిజిస్టర్లో డీటెయిల్స్ రాయండి. మీ పేరు, ఇంకా ఎక్కడి నుంచి వస్తున్నారని. ఇదిగోండి. సరే. పదండి. ఎవరై ఉండొచ్చు? మేడం, సోఫీ మేడం ఫ్లాట్ ఏది? ఇదే. అదిగో ఆ ఇల్లే. అదే. థ్యాంక్ యూ. వెళ్ళి చూద్దారా? పద. సోఫీ రా వెళ్దాం. అరుణ్, నీ మీద నాకు ప్రేమ ఉండేదానివల్ల మీరు పెట్టే రూల్స్ అన్నిటినీ ఓర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. అందుకని నేను మిమ్మల్ని వదిలేసి వచ్చేశాను. సోఫీ,
నీ ప్రేమ శ్రమ నాకు ఇప్పుడు అవసరం అవుతుంది. అందుకోసమే నువ్వు నన్ను ఇంత అవాయిడ్ చేసినా నేను నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరే వస్తున్నాను. నన్ను వదిలేకు. నేను చేసిన తప్పుకు నన్ను క్షమించు. నాతో వచ్చేయి సోఫీ, ప్లీజ్. సడన్ గా ఇలాంటి నిర్ణయం తీసుకోలేను, నా వల్ల కాదు. తర్వాత మీరు అలవాటు పడ్డ ఆ పాత హ్యాబిట్స్ మళ్ళీ స్టార్ట్ చేశారంటే నో ఎప్పటికైనా నేను వదిలేసి వెళ్ళిపోతాను. నో సోఫీ, నేను ఎప్పుడు ఆ తప్పు మాత్రం చేయలేను. సరే, ఆ జ్యూస్ తాగండి. అరుణ్, ఇప్పుడు మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సోఫీ, థ్యాంక్ యూ. తమ్ముడు, సార్ రండి సార్. ఇటువైపు. నెమ్మదిగా చూసి. బాయ్ సోఫీ. బాయ్. ఈరోజు ఇంటికొచ్చిన అతను సోఫీ మేడంకి హస్బెండ్ అని సైమన్ అన్న చెప్తేనే నాకు తెలిసిందండి. ఉఫ్, ఈవిడిలాంటిదని అసలు అనుకోలేదు. ఆరోగ్యం బాలేని హస్బెండ్ వదిలేసి ఇక్కడికొచ్చేసి ఆవిడికి తమ్ముళ్లాంటి అబ్బాయితో కలిసి ఊరంతా తిరుగుతుంది. ఆ అబ్బాయితో కలిసి బాగా ఎంజాయ్ చేస్తుంది. ఓ, తలుచుకుంటే కోపం వస్తుంది. ఆమె జీవితంలో ఏం జరిగిందో అది ఆమెకు మాత్రమే కదా తెలుసు. అంతా తెలుసుకుని సోఫీ మ్యామ్ గురించి తప్పుగా మాట్లాడానికా? నాకు బాగా తెలుసండి, సోఫీ మేడంని ఏదైనా అంటే మీకు నచ్చదని. పెద్ద అందగత్త పాప సోఫీ.